నంద్యాల న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల మలకిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మలకిరెడ్డి చరణ్లను అభిమానులు నూతన సంవత్సరం సందర్భంగా ఘనంగా సత్కరించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సునిపెంట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ మదన్ కుమార్ సోదలు ప్రతి ఇంట సంతోష సంబరాలు నింపుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ న్యాయవాది తులసిరెడ్డి కార్యాలయం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డికి అభిమానులతో నూతన సంవత్సర వేడుకలు. నంద్యాల తెలుగంగ కేసీ కెనాల్ చైర్మన్ నిరంజన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా గజమాలతో సత్కరించారు. నంద్యాల పద్మావతి నగరంలోని క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అభిమానులు బొకేలు శాలువతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బనగనపల్లి నియోజకవర్గంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. నంద్యాల మలకిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మలకిరెడ్డి చరణ్లను అభిమానులు కార్యకర్తలు నూతన సంవత్సరం సందర్భంగా ఘనంగా సత్కరించారు. మలకిరెడ్డి కార్యాలయం వద్ద అభిమానులు కార్యకర్తలు సందడి చేశారు. అక్కడ పండగ వాతావరణం నెలకొంది. మలకిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు ఏ అవసరం వచ్చినా పదవుల కన్నా లేకున్నా సహజ సాగరాలు అందిస్తూ ప్రజలలో స్థిరస్థాయి స్థానం సంపాదించారు. నూతన సంవత్సరం సందర్భంగా పార్టీలకు అతీతంగా అభిమానులు టీడీపీ, వైసీపీ అంటూ వేదం భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు పాల్గొని భారీ గజమాలతో సత్కరిస్తూ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెన్నంటూ ఉండి రాజకీయంలో సహాయ సహకారాలు అందిస్తున్న మలకిరెడ్డి చరణ్ అభిమానులు కార్యకర్తలు ఘనంగా పూలమాలతో సత్కరించారు. చిన్నాన్నకు తోడుగా మలకిరెడ్డి చరణ్. ఈ సందర్భంగా మలకిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, నన్ను అభిమానించే కార్యకర్తలకు, అభిమానులకు నేనెప్పుడు అండగా ఉంటానని, నాకు పదవులు ఉన్నా లేకున్నా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటానని, 2025లో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని తెలుపుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశైలం మండలం సునిపెంట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మదన్ కుమార్ ఠాకూర్ వారి సిబ్బంది సునిపెంట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్లు అయిన ఇద్దరు వ్యక్తులపై అనుమానం వచ్చి ఇద్దరిని ఆటో నందు శ్రీశైలం ఆలయం వద్ద సోదా చేయగా
సముద్రం గర్భంలో ఉండే కొరలను గుర్తించారు. వారికి పరిచయం ఉన్న స్టువర్టుపురం టౌన్ నుండి తీసుకొచ్చి శ్రీశైలం ఆలయం వద్ద ఉన్న మూలికలు వాళ్లకు అమ్ముతూ ఉండగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పట్టుకున్నారు. అమాయక ప్రజలకు అవి ఇంట్లో పెట్టుకుంటే సంపాదన అభివృద్ధి చెందుతూ ఉంటుంది, రాజయోగం ఉంటుంది అని చెప్పి అధిక రేట్లకు అమ్ముతూ ఉంటారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న అటవీ శాఖ అధికారులు శ్రీశైలంలోనే వన మూలికలు అమ్మే షాపులను తనిఖీ చేసిన అటవీ శాఖ అధికారులు ప్రతి ఇంట సంతోష సంబరాలు నింపుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ అన్నారు. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బుధవారం జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ని కలవడానికి భారీ సంఖ్యలో జనాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకోవడం జరిగింది. అనంతరం నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలు నాయకులు అందించిన సహకారం మరవలేనిదన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన ప్రతి పిలుపును అందుకునేందుకు ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయడంలో తీవ్రంగా శ్రమించారని గుర్తు చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల్లో గందరగోళ వాతావరణం నెలకొని ఉండేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారని పేర్కొన్నారు. సామాన్య పేద మధ్య తరగతి ప్రజలు జీవన ప్రమాణాలు పెంచే విధంగా కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సూపర్ 6 లో పొందుపరిచిన ప్రతి పథకాన్ని ప్రాధాన్యత క్రమంలో అందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు తోడుగా నిలుస్తున్నారన్నారు. ఒక్క సెకండ్ సార్. నంద్యాల సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి కార్యాలయం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డికి అభిమానులతో సందడి వాతావరణం నెలకొని నూతన సంవత్సరం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తులసిరెడ్డిపై ఉన్న అభిమానంతో పట్టణంలో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రభుత్వ అధికారులు తాతిరెడ్డి తులసిరెడ్డిని తాటిరెడ్డి మంచి ఘనంగా భారీ గజమాలతో సత్కరించారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో కిటకిటలాడింది. అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తులసిరెడ్డి కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ప్రజల కోసం నిరంతరం ఏ అవసరం వచ్చినా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ తులసిరెడ్డి సంపాదించిన ఆస్తి అంటే ప్రజలలో స్థిరస్థాయిగా ప్రేమను సంపాదించారు. తులసిరెడ్డి అంటే సేవకు మారు పేరు అని ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా అభిమానులు తులసిరెడ్డిపై చూపిస్తున్న అభిమానం చెప్పలేనిది. తన స్నేహితుని కుమారుడు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చాడని తెలియగానే అతని వద్దకే వెళ్లి వారికి సహాయ సహకారాలు అందించి నానాలేని నువ్వు తీర్చామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలు పాల్గొని ఇంతటి ప్రేమాభిమానులు చూపించిన తన వెంట ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. సార్ 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 సిద్ధం కొడుకు ఎన్నో బాక్స్ ఇద్దరికి వచ్చిన చాలా
నంద్యాల పట్టణ ప్రజలకు, నంద్యాల మండల ప్రజలకు, గోస్పాడ్ మండల ప్రజలకు, నంద్యాల అసెంబ్లీలో ఉన్న ముఖ్యమైనటువంటి నాయకులకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి లీడర్లు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశలోకి నడుస్తూ ఉంది. ప్రతి ఊర్లో కూడా గ్రామాన రోడ్లు, ప్రతి వార్డులో కూడా రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఈరోజు కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తున్నారు. 2025 సంవత్సరం కూడా మంచిగా అభివృద్ధి జరగాలని, అమరావతి పట్టణాన్ని నిర్మించాలని, మనందరికీ ఒక రాజధాని ఏర్పడి అందరం మనకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకోవాలని చెప్పేసి సగౌరవంగా చంద్రబాబు నాయుడుకి 2025 శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే లోకేష్ బాబు గారికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన మంత్రివర్యులు కూడా ఫరూక్ గారికి, ఎంపీ శబరమ్మ గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రైతులు, పట్టణ ప్రజలు, వ్యవసాయదారులు, అన్ని కుల వ్యాపారస్తులు అందరూ కూడా సౌభాగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలకి, కోస్పాడు మండల ప్రజలకి, నంద్యాల మండలం ప్రజలకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నంద్యాల తెలుగుగంగ కేసీ కెనాల్ చైర్మన్ నిరంజన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా గజమాలతో సత్కరించారు. నంద్యాల బొమ్మ సత్రంలో ఉన్న నిరంజన్ రెడ్డి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగుగంగ కేసీ కెనాల్ చైర్మన్ గా నిరంజన్ రెడ్డిని ఎన్నుకోవడంతో రైతులు కళలో ఆనందం నెలకొంది. నూతన సంవత్సర సందర్భంగా భారీ కేక్ ఏర్పాటు చేసి పూలమాలతో, గజమాలతో ఘనంగా సత్కరించారు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నేనెప్పుడు అండగా ఉంటానని, కేసీ కెనాల్ అభివృద్ధికి కృషి చేస్తానని, రైతులకు నీటి విషయంలో ఏ విషయంలో కూడా ముందుండి వారికి సహకారాలు అందిస్తానని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం రైతులకు మంచి జరగాలని తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగుగంగకు చివరి ఆయకట్ట వరకు నీళ్ళు అందేలా కృషి చేస్తాను. మరియు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆరుతడి పంటలకు ఎప్పుడైతే నీళ్ళు వదులుతారో, ఎండాకాలం ఆరుతడి 10 days ఒకసారి వదులుతారు కాబట్టి ఆ విధంగా రైతులు కూడా ఆరుతడి పంటలు వేసుకొని ఎవరు నష్టపోకుండా చూసే బాధ్యత మాకుంది. అలాగే ఈ తెలుగుగంగ కింద ఏదైతే రిపేర్స్ ఉన్నాయో, కావాలన్నీ బాగా మూడిపోయి ఉన్నాయి, రిపేర్స్ ఉన్నాయి, అవన్నీ జంగిల్ క్లియర్ చేసేసి ప్రతి ఒక్క రైతుకు నీరు అది ఎలా కృషి చేయడం నా బాధ్యత. నంద్యాల పద్మావతి నగర్ లోని క్యాంప్ కార్యాలయం నందు ఆంధ్ర రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఆంధ్ర రాష్ట్ర మైనార్టీస్ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ ని మదర్సా పూలమాలలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బొకేలు, శాలువతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీస్ నాయకులు, లేబర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం. 2025 నూతన సంవత్సరం ఈరోజు స్టార్ట్ అయింది. నూతన సంవత్సర మరియు సంక్రాంతి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నంద్యాల ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాను. అదేవిధంగా అల్లాతో ప్రార్థిస్తున్నాను, అల్లాతాలా ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుండాలి రాష్ట్ర ప్రజలు, నంద్యాల ప్రజలని అల్లాతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. 2025 నూతన సంవత్సర
నంద్యాల ప్రజలకి ముఖ్యంగా రాష్ట్ర బనగానపల్లి నియోజకవర్గం ప్రజల స్నేహ బాంధవ్యుడు పేదల పెన్నిధి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు టంగుటూరి సీనయ్య కార్యాలయం నందు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆర్యవైశ్యులు వివిధ గ్రామాల నుండి వచ్చిన అభిమానులు వారి కార్యాలయం చేరుకుని జనసంద్రం మధ్యలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. అనంతరం జోలాపురం టీడీపీ నాయకులు మదన్ మోహన్ రెడ్డి కార్యాలయం నందు భారీ గజమాలతో గ్రామంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలతో కిటకిటలాడింది. అలాగే స్వర్గీయ ఎమ్మెల్సీ చెల్ల భగీరథ రెడ్డి సతీమణి ఆవుకు మండలం జెడ్పీటీసీ చెల్ల శ్రీలక్ష్మి కార్యాలయం ముందు ఆమె అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చెల్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని ఎంతటి ప్రేమాభిమానాలు చూపించి తన వెంట ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. నమ్ముకున్న వారికి ఏ కష్టం వచ్చినా వారి బాధలను తీర్చుటకు నమస్కారం అండి. నా పేరు మదన్ మోహన్ రెడ్డి, జోలాపురం టీడీపీ నాయకుడు, నీటి సంఘం చైర్మన్. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డి గారు, బీసీ ఇందిరమ్మ గారు, బీసీ రాజారెడ్డి గారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాష్ట్రం గత పాలకుల్లో 20 సంవత్సరాలు ఎనికిపోయినా దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రాత్రింబవళ్ళు కష్టపడుతూ భవిష్యత్ తరాలకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల మలకిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మలకిరెడ్డి చరణ్లను అభిమానులు నూతన సంవత్సరం సందర్భంగా ఘనంగా సత్కరించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సునిపెంట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ మదన్ కుమార్ సోథలు. ప్రతి ఇంట సంతోష సంబరాలు నింపుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్. న్యాయవాది తులసిరెడ్డి కార్యాలయం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డికి అభిమానులతో నూతన సంవత్సర వేడుకలు. నంద్యాల తెలుగంగ కేసీ కెనాల్ చైర్మన్ నిరంజన్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా గజమాలతో సత్కరించారు. నంద్యాల పద్మావతి నగర్లోని క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అభిమానులు బొకేలు శాలువతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బనగానపల్లి నియోజకవర్గంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.